ఏళ్లుగా వన్నె తరగని ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 18వ సీజన్ కు నేడు తెరలేవనుంది. దాదాపు 2 నెలల పాటు ఉర్రూతలూగించే ఈ లీగ్ మే 25న ఫైనల్ తో ముగుస్తుంది. 10 జట్లు మొత్తంగా 74 మ్యాచ్లు ఆడబోతున్నాయి. ఇవాల్టి ప్రారంభ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ జట్టుతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. గత సీజన్ల మాదిరిగా కాకుండా ఈసారి మాత్రం ఐపీఎల్ అభిమానులకు కాస్త భిన్నంగా కనిపించనుంది. ఎందుకంటే కొన్నేళ్లుగా అలవాటు పడిన జట్లకు కాకుండా వేలం కారణంగా చాలా మంది ఇతర ఫ్రాంచైజీల తరపున బరిలోకి దిగుతున్నారు. అలాగే ఇప్పటికే కొనసాగుతున్న నిబంధనలకు తోడు మరికొన్నిటిని జతచేశారు. ముఖ్యంగా ఈ సీజన్ నుంచి బంతికి ఉమ్ము రాయడంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడంతో పేసర్లు అత్యంత ప్రభావం చూపే అవకాశముంది. మంచు ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అంపైర్ల అంగీకారంతో బంతిని మార్చే వెసులుబాటు కూడా ఉంది. అలాగే ఎత్తు వైడ్లు, ఆఫ్ స్టంప్ ఆవల వైడ్లను తేల్చేందుకు డీఆర్ఎస్ ను వినియోగించనున్నారు. ఈ మార్పులన్నీ కూడా మ్యాచ్లను రసవత్తరంగా మార్చేవే. గత 2 ఏళ్లుగా ఐపీఎల్ ఆరంభమైనప్పుడల్లా సీఎస్కే మూలస్తంభం ఎంఎస్ ధోనీకిదే చివరిదా అనే సందేహం పరిపాటిగా మారింది. 43 ఏళ్ల ఈ వెటరన్ అంతర్జాతీయ క్రికెట్కు దూరమై 5 ఏళ్లు కావస్తున్నా ఇప్పటికీ తన చరిష్మా ఏమాత్రం తగ్గలేదు. ఐపీఎల్లో మాత్రమే ఆడుతుండటంతో దేశంలోని ఏ స్టేడియానికి వెళ్లినా అతడి కోసం ప్రేక్షకులు భారీగా తరలివస్తున్నారు. జట్టులో ధోనీ ఉండటం అటు సీఎస్కేకు కూడా కొండంత బలంగా మారింది. క్రికెట్పై అతడికున్న అవగాహన, తిరుగులేని వ్యూహాలు, ఫీల్డింగ్ మార్పులు, మెరుపు ఆటతో మ్యాచ్ను ముగించే తీరు ధోనీని విలువైన ఆటగాడిగా మార్చాయి. ఇప్పటికీ అద్భుత ఫిట్నెస్ తో కనిపిస్తున్న ఈ చెన్నై తాజా సీజన్తో ఐపీఎల్ను ముగించవచ్చని బలంగా విశ్వసిస్తున్నారు.